హాయ్ ఎవరివన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం 2.5 సంవత్సరాలు ఇవి ఎక్కువ ఉన్నాయి. 2.5 సంవత్సరాల దాకా ఉన్న పడ్డదూడలు ఎక్కువ ఉన్నాయి. చిన్నవి కూడా ఉన్నాయి, సంవత్సరం కూడా ఉన్నాయి. అడిగి తెలుసుకున్నాం మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయో. బ్రదర్ ఒకసారి మొత్తం ఎన్ని పడ్డదూడలు ఉన్నాయి, ధరలు ఎట్లున్నాయి బ్రో? నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బాబీ, మనది బాబీ డైరీ ఫార్మ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి అన్న. మన దగ్గర రేట్ల విషయం అయితే 12,000 నుంచి స్టార్టింగ్ అన్న, 50,000 దాకా ఉంటుంది దూడ, ఒక్కో దూడ వచ్చి. మన దగ్గర క్వాలిటీలు కూడా ముర్రా, బన్నీ, జాఫరాబాదీ క్రాసులు ఉంటాయి. జాఫరాబాదీ అయితే ప్యూర్ ఉండదన్న, ఈ ఆంధ్రాలో ఎక్కడ ఉండదు. మన దగ్గరనే కాదు, ఈ ఆంధ్రాలో ఎక్కడ ఉండదు. ఒక్కోసారి 200 గేదెల్లో ఒక్కో దూడ వస్తుంటది, రేర్ బ్రీడ్ అనమాట. బూరి ఒకటి, జాఫరాబాదీ రెండు కూడా రేర్ బ్రీడ్. మన ఆంధ్రాలో తక్కువ సెట్ అవుతాయని ఎవరో కావాలా అన్న వాళ్ళు తెప్పించుకుంటారు తప్ప అందరూ కూడా ముర్రా, బన్నీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్న. మన దగ్గర ఆ 2 క్వాలిటీలు కూడా నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 2.5 నుంచి 3 సంవత్సరాల దూడలు ఉన్నాయన్న, మంచి హెవీ సైజ్ పట్లు ఉన్నాయి. చూడండి క్వాలిటీ మాత్రం ఈ బ్యాచ్ అయితే బాగా మంచిగా ఉన్నాయి, క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. బ్రదర్, క్వాలిటీ దూడలు ఎలా ఎంచుకోవాలి? క్వాలిటీ దూడలు ఎంచుకుంటేనే ఎవరైనా సరే తీసుకోపోయినందుకు యూజ్ ఉంటుంది. ఇదిగోండి, ఇది 3 సంవత్సరాలు పడ్డా. ఇది ఆల్రెడీ నెల అయింది, శమన పడింది అన్న. ఇది కడితే కట్టొచ్చు, లేకపోతే లేదు. ఎవరమైనా 3 నెలలు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితే కానీ కన్ఫర్మ్ కానట్టే. అది నెల అయినా, 2 నెలలు అయినా, 2 నెలల 15 రోజులైనా, 3 నెలలకి చూడు పరీక్ష దొరుకుద్ది. అది కన్ఫర్మ్. నెల అన్నది మన దశ పెట్టి ఉంటది. కట్టింది అనుకోండి మన హ్యాపీ, లేకపోతే మళ్ళీ చేయించుకోవాల్సింది. అంటే మన బాధ్యత ఏంటంటే చేయించారని చెప్పడం వరకే తప్ప అది కన్ఫర్మ్ అయితే ఇవ్వం మనం. ఇదిగోండి క్వాలిటీ ఏ విధంగా చూడండి, చూడండి క్వాలిటీలు ఏ విధంగా ఎంచుకోవాలి. ఈ హెడ్, ఈ లెంత్, ఈ మలుగు లెంత్ ఎలా ఉందో చూడండి. క్వాలిటీ మంచి హెవీ సైజ్ పడ్లు. సో ఇవి చూసుకోవచ్చు, ఇవి కూడా క్వాలిటీ ఉన్నాయి, నెంబర్ 1 క్వాలిటీలు వచ్చినాయి. ఈ లోళ్ళే మాత్రం యోరస్ బ్రీడ్ సంబంధించి వచ్చినాయి అవన్నీ. చూడండి, మనం చెప్పడం కాదు, మీరు చూడండి ఒకసారి ఏ బ్రీడ్ చెందినయో. యువరాజ్ బ్రీడ్ చెందిన మదర్ మిల్క్ వచ్చి డైలీ మీద 20 లీటర్ల నుంచి 24 లీటర్ల కెపాసిటీ. ఇవి దూడలు అలాంటివి అన్నయ్యి. ఇవి అయితే ఇది 2.5 సంవత్సరాల దూడలు. ఇవి ఓకే. క్వాలిటీ దూడలు ఏంటంటే కొంచెం తక్కువ వయసులో అయినా సరే మంచి సైజులు వస్తాయి కదా, హెవీ సైజులు ఎదుగుతాయి అన్న. అవి కూడా 2.5 సంవత్సరాలలో హీట్కి వచ్చేస్తాయి, కట్టేస్తాయి కూడా. అంటే మనం మేపీ విధానాన్ని బట్టి కడతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం హర్యానా దూడలు చూస్తుంటాము. హర్యానా దూడలు కూడా ఆశ్చర్యం వేస్తాయి. సంవత్సరానికి ఇంత పెద్దగా ఇండియా దూడ అనేటట్టు అనిపిస్తుంది. అంత క్వాలిటీ అవుతుంది. హర్యానాలో సేమ్ ఇదే విధంగా ఉంటాయి దూడలు. ఇప్పుడు సంవత్సరానికి ఇంత దూడ అవుతుంది హర్యానాలో అయితే. అంటే అక్కడ మిల్క్ విధానం, మిల్క్ అయితే ఎక్కువ వదులుతారన్న. 2 లీటర్స్ 3 లీటర్స్ అంటే రోజుకు మినిమం 1 నుంచి 1.5 లీటర్ దూడకు వదిలేస్తారు వాళ్ళు. మినిమం అన్న 2 లీటర్లు వదులుతారు పూటకొచ్చి. అంటే రోజు మీద 4 లీటర్ల పాలు తాగుద్ది. 4 లీటర్ల పాలు తాగితే హెవీగా తయారవుద్ది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ ఇచ్చామనుకోండి, హెవీగా తయారవుద్ది. అందుకే మన దోళ్ళకి ఆళ్ళ దోళ్ళకి తేడా. ఒకవేళ మన దోళ్ళు కూడా అలాగే అవ్వాలి అనుకుంటే గనక ఒకసారి మనం కూడా ఒక గేదె వదులు చూడండి. ఎవరన్నా డైరీలో 10-12 గేదెలు ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళు వదలాలి తప్ప గానీ ఒక్కో దాన్ని 2 వేపుకునే వాళ్ళు ఎవరో వదలరు. ఒకసారి ఒక 6 నెలల పాటు ఉదయం 2 లీటర్లు, సాయంత్రం 2 లీటర్ల పాలు వదిలి చూడండి, ఎంత హెవీగా తయారవుద్ది మన తోడైనా. అంటే మెయింటెనెన్స్ కుదిరింది అనుకోండి, ఎక్కడన్నా దూడ హెల్దీగా ఉంటది. ఇదిగోండి ఈ పడ్డ చూడండి, దీని క్వాలిటీ. ఇది 2.5 అండి, టాప్ క్వాలిటీలు. ఈ పెద్ద సైజు ఏంటంటే ఇవన్నీ ఒక 2.5 సంవత్సరాల బ్యాచ్. ఇవన్నీ 2.5-3 సంవత్సరాల బ్యాచ్ అన్నాయి. ఇది 2.5 సంవత్సరాల బ్యాచ్, ఒక 20 ఉన్నాయి సెట్. ఇవి ఇవన్న క్వాలిటీ చూడండి. దూడలు ఎంతసేపు కూడా ఈ విధంగా ఉంటే మేపుకోవడానికైనా, ఒకవేళ రీసేల్ లో పెట్టుకున్నప్పుడైనా ఏ రైతు కన్నా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటోళ్ళు అంటే మళ్ళీ అంటే రేపు కట్టించుకొని 8 నెలలు లేకపోతే 7 నెలల సుడి మీద లేకపోతే నిండు సుడి మీద అమ్ముకునేటోళ్ళు అలాంటి పర్పస్ కోసం ఎక్కువ వస్తున్నారా, లేకపోతే రైతులు సాదుకొని లాంగ్ టర్మ్ లో పెట్టుకుందాము? లాంగ్ టర్మ్ లో పెట్టుకునే వాళ్ళు తక్కువ అన్న. ఈ దూడలు మేపే వాళ్ళు ఎవరైనా కూడా తయారు చేసి నిండు చూడు మీద అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వస్తారు మన దగ్గరికి. డైరీ మీద మెయింటెనెన్స్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా మిల్క్ ఇచ్చి గేదెలకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారో, అలా కాకుండా 30-45 గేదెలు ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళు కూడా సాకుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి
ఇప్పుడు ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు కొని అమ్ముకుంటే దీని మీద ఎంత మిగులుతుంది బ్రదర్? అంటే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కు ఇది 32-35 వేలు పడుతుంది ఈ దూడ. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు 35,000 పడుతుంది ఈ దూడ. ఇది పూర్తిగా తయారయ్యి ఒక 1 వీక్ ఎంత దానికా 1,30,000 రూపాయలు ఎప్పుడు పడిపోదు. అంటే మినిమం 1,00,000 రూపాయలు కాస్త దీని వాల్యూ 90,000 చూడండి. అంటే ఇంకో సంవత్సరం మేపుకుంటే 90,000 రూపాయలు ఎప్పుడు పడిపోదు. అంటే ఇంకో విషయం అన్న, మేపకపోతే రాదు. ఎప్పుడు కూడా ఈ బోన్ తగ్గకూడదు. ఈ బలం తగ్గకుండా మెయింటెనెన్స్ చేస్తేనే డబ్బులు మిగులుతాయి. ఒక్కొక్కరు పట్టుకెళ్ళి వదిలేస్తుంటారు, అలా చేస్తే ఏది అవదు. అంటే కొంతమంది ఏమంటారు అంటే ఫస్ట్ లాక్టేషన్ లో ఎక్కువ 70,000-80,000 మించి అమ్మవు అనేసి అంటారు కదా. ఎందుకు అమ్మవన్నా? హర్యానాలో తొలిపట్లు ఎంత అనుకున్నారు? 1,20,000, 1,30,000. ఒకసారి సర్చ్ చేసి చూడమానండి. అంటే నాటు బర్రెలు అయితే 70,000-80,000 పడతాయి. ముర్రా బ్రీడ్ ఏం చేస్తది? కొంచెం హెవీ బాడీ ఉండి క్వాలిటీ ఉందనుకోండి, 1,20,000, 1,30,000 కింద ఏది లేదు. బ్రదర్ ఇప్పుడు మీరు కూడా గేదెల వ్యాపారం కూడా చేస్తారు. ఫస్ట్ లాక్టేషన్ లో సైజ్ ఉండి పెద్ద సైజ్ ఉంటే ఎంత కొంటారు బ్రదర్ మీరు? మినిమం 1,20,000, 1,30,000, 1,50,000 కూడా అమ్మేమన్నా. ఇప్పుడే ఈ రోజు మార్నింగ్ అమ్మే 1,65,000 ఫస్ట్ లాక్టేషన్ పడ్డా. ఫస్ట్ లాక్టేషన్ ఎందుకంటే అక్కడ ఉన్న సైజుని బట్టి క్వాలిటీని బట్టి కొంటారు. ఎవరు కొన్నా, మీరు కొన్నా, మేము కొన్నా, అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి. ఈ దూడ ఉంది, ఈ దూడకో రేట్ ఉంటది. ఇంకోండి ఈ దూడ ఉంది, ఈ దూడకం రేట్ ఉంటుంది. ఆ దూడకమన్నా రేటు, ఈ దూడకమంటే ఎవరు కదా మీరు. ఎవరైనా అన్న అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి, సైజుని బట్టి, బాడీని బట్టి కొంటాం. ఫస్ట్ లాక్టేషన్ అయినా క్వాలిటీ ఉందనుకోండి, మినిమం 1,30,000 కింద లేదు. అది క్వాలిటీ ఉంటే మాత్రం, క్వాలిటీ ఉంటే కంపల్సరీగా కొంటారన్నా. ఈ 2 లక్షలు పెట్టి దానికి మీరే ఎగ్జాంపుల్, మీరే కొంటుంటారు కదా. మేమే కొంటాం కాబట్టి మేమే చెప్తున్నాం. అది గేదెలు కూడా కొంటుంటారు కాబట్టి మీరు కూడా ఫస్ట్ లాక్టేషన్ లో 1,20,000, 1,10,000 పెట్టి క్వాలిటీ మన దగ్గర మిల్క్ ఇచ్చి గేదెలు కూడా 1,20,000 నుంచి స్టార్టింగ్, మినిమం 1,80,000, 1,70,000 ఆ రేంజ్ దాకా ఉంది గేది. ఇదిగోండి క్వాలిటీలు ఇవన్నీ 2.5-3 సంవత్సరాల మధ్యలో ఇవన్నీ తోళ్ళు. ఇప్పుడు మీకు బయట దొరకడమైనా కానీ సరే, అంటే మీరు కూడా తెచ్చుతుంటారు కాబట్టి బయట మీకు వానల కాలంలో ఎక్కువ దొరుకుతాయా, ఎండల కాలంలో ఎక్కువ దొరుకుతాయి, చలికాలంలో ఎక్కువ దొరుకుతాయి దూడలు? అలా కదా, క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ ఉంటే ఏ కాలంలో అయినా కొన్ని రేట్లు ఇవి ఎప్పుడు తగ్గదు. క్వాలిటీ విషయానికి వస్తే అంటే తగ్గిన ఇది ఇప్పుడు ఒక 500-1000 రూపాయలు డిఫరెన్స్ ఉండదు తప్ప, పాలు ఇచ్చి గేదెలా 10,000-15,000 డిఫరెన్స్ ఉండదు కదా దూడ మీద. ఇవ్వండి ఇవన్నీ సంవత్సరాల దూడలు. ఇవన్నీ 15,000-18,000 ఆ రేంజ్ లో ఉంటాయి. ఈ బ్యాచ్ ల కోసం ఎక్కువ వస్తుంటారా, ఆ బ్యాచ్ ల కోసం ఎక్కువ వస్తుంటారా? లేదన్న, ఎవరు ఓపెన్ బట్టి వాళ్ళు. మన దగ్గరికి అయితే పెద్ద వాటిగా ఉన్నారు. ఎంసీపీ ఆ సైజ్ కోసం మన కాళ్ళు వస్తున్నాయి బాగా. అంటే రావడం పెద్ద దానిల కోసం వస్తున్నాయి బాగా. మనకి కాల్స్ అన్ని కూడా 2-2.5-3 సంవత్సరాల పట్ల కావాలన్నా అని మనకి వచ్చి కాల్స్ అన్ని కూడా ఆ సైజ్ కాల్సే. అంటే అవంటే ఇమీడియట్ గా నీకు 6 months లోపల వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిఫరెన్స్ వాటికి ఇస్తున్నారన్న ముందు. ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అన్నమాట. 3 సంవత్సరాలు పడితే కానీ ఇది అవ్వదు. అది సంవత్సరాల ఆ రేంజ్ లో అయితే రైతుకి సెట్ అవుతుంది. అందుకని మనకి ఏం చేస్తున్నారంటే కాల్స్ వచ్చి కాల్స్ కూడా అన్న మనకి 2-2.5-3 సంవత్సరాల పట్ల కావాలని కాల్స్ వస్తున్నాయి. అంటే బేసిక్ గా దూడలు పడ్డదూడలు అంటే కొంచెం టైం టేకింగ్, అంటే కొంచెం పెట్టుకోవాలా. దట్టు బ్రదర్ ఇప్పుడు తీసుకుంటే కూడా 3 నెలలు తీసుకుంటే వర్కౌట్ కాదు కదా, అంటే టైం వేస్ట్. ఒకసారి ఆలకించండి, 10 తీసుకున్నా ఒక వర్కర్ ఉండాలి. మినిమం 15 తీసుకున్నా 1 నుంచి 15 దాకా ఒక వర్కర్ చేసుకోవచ్చు అన్న. ఇది దీనికి మెయింటెనెన్స్ ఏముండదు కదా. పొద్దున్నే వెళ్ళాలి, పాలు తీయాలి, దానాలు పెట్టాలి. పాలు తీసే ఇబ్బంది ఏమీ లేదు కదా. దీనికి వెళ్ళటం, పెంట తీయడం, గడ్డి వేసుకుని ఎడితే కొంచెం ఫీడింగ్ కట్టడం, లేకపోతే అలా తిప్పు మేపు రావడం, అంతే తప్ప పాలు ఇచ్చి గేదెలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు కదా వీటికి. అందుకని ఏం చేస్తారంటే ఒక వర్కర్ కి వచ్చి 15 దూడలు ఉంటే మినిమం సెట్ అవుద్ది. మీరు 3 తీసుకున్నా అదే వర్కర్, 15 తీసుకున్నా అదే వర్కర్. వర్కర్ లేకున్నా వాళ్ళు పని చేసుకుంటున్నా సరే ఏంటంటే ఒక మనిషి అంతా పని అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి పెట్టుకుంటే లాట్ పెట్టుకోవాలి. కలిసి వస్తుంది. 20 పెట్టుకుంటే కానీ సరే దానికంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకుని అంతా చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అవునన్నా. ఎట్లా ఇక్కడ కొంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది మీ దగ్గర దూడలకు? మన దగ్గర దూడల విషయంలో ట్రాన్స్పోర్ట్ కొంటే 10 దూడలు దాటి తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఒక 7-8 తీసుకుంటే డీజిల్ నిమిత్తం వాళ్ళు పెట్టుకోవాలని చెప్తాం. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. 1 గంటన్నరలో ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ చేస్తాం మనం. ఓకే, చూసుకోవచ్చు. బాబీ డైరీ ఫార్మ్ దగ్గర దూడలు పడ్డ దూడలు ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మాత్రం క్వాలిటీవి 20 దూడలు రెడీగా ఉన్నాయి. పెద్ద సైజు 2.5 సంవత్సరాలు. ఈ 25 దూడలు అన్నాయి. 25 ఉన్నాయి అవి. ఈ 25 దూడలు మొత్తం. ఓకే, 25 ఉన్నాయి అంటే ఈ బ్యాచ్ మొత్తం. ఆ చిన్న బ్యాచ్ ఏమో 40 ఉన్నాయి. అవి చిన్నవి. సంవత్సరం మన దగ్గర 12,000 నుంచి స్టార్టింగ్ అన్న 50,000 దాకా ఉంటుంది దూడొచ్చి. ఇదిగోండి, ఇది 50,000 పడుతుంది.
సో క్వాలిటీ ఉంటే రేట్ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటే రేట్ తక్కువ ఉంటది. ఇప్పుడు ఈ బ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉన్నాయన్న, ఈ 25 యావరేజ్ కంటే ఎంత పడతాయి బ్రదర్? అలా కదన్నా, ఇందులోనే 50,000 తోడ ఉంటది, ఇందులోనే 35,000 తోడ ఉంది. ఓకే, అంటే యావరేజ్ గా చెప్పలేం కదా, వాళ్ళు తీసుకుని ఎంచుకున్న దాన్ని బట్టి రేట్ మాట్లాడతాం. అలా కాకుండా ఒక ఆయన వచ్చి ఈ 20 నాకు కావాలి, 25 నాకు కావాలన్నాడు అనుకోండి, అప్పుడు మేము టార్గెట్ వేసుకొని 50,000 తోడ 35,000 తోడ కలిపి 45,000 పడతాను, 43,000 పడతాను చెప్తాం అన్న. దోణ కూడా వదలక్కలు దాంట్లో కుదిరైంది. కఫిల్ ఒరిజినల్ కఫిల్ అప్పుడప్పుడు ఉంటాయి మీ దగ్గర? అప్పుడప్పుడు అరుదుగా వస్తాయి అన్న. ఇది ఒకరు కావాలంటే తెప్పించాం, ఇదిగోండి. ఆయన ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మీరు ఎలాగ వచ్చారు కదా చూపిద్దాం కదా అని చూపిస్తున్నాం. ఇప్పుడు అమ్మకానికి ఉందా లేకపోతే అతనికి ఇస్తున్నా? లేదండి, అమ్మకానికి ఉంది. అమ్మకానికి ఉంది ప్రస్తుతానికి అయితే, ఇంకా ఆయనకి పెట్టలేదు మనం. ఎట్లది ఈనిందన్న, ఇదే దూడ. దీనికి ఇది కఫిల్ దూడ, పెయ్యి దూడ, ఆడదూడ. ఎన్ని రోజులైంది ఈనిది? ఈ ఆళ్ళకి 20 రోజులు నెల వద్దన్న. ఎంత చెప్తున్నారు బ్రదర్ రేటు? రేట్ విషయానికి వస్తే అన్న మనం 65,000 చెప్తున్నాం అన్న. 65,000 ఎందుకు బ్రదర్? కపిలావులు రేట్లు ఉంటాయి అంటుంటారు చూడండి పెద్దలు, గంగిగోవు పాలు గరిటేట్ అయినా చాలని. గంగిగోవు లాంటిది అన్న. దీని పాలు మిల్క్ వచ్చి శివాలయానికి వాటికి యూజ్ చేస్తారు, ఈ ఇంట్లో తాగడానికి కట్ట కాదు. ఇంట్లో ఇప్పుడు మీనే శ్రావణాలు ఎలా పెంచుకుంటున్నారు? మంచి కోసము, అంటే ఫామ్ హౌస్ లోని మన సైట్ లో తిరగడానికి, డైరీ ఫార్మ్ లో అలా ఉండటానికి, క్వాలిటీ కోసం, నైవేద్యం కోసము, ఏదన్నా పూజల కోసము పాలు ఎక్కువ. ఎంత ఇస్తాయి బ్రదర్ అందాజు? ఏమి ఉండవన్నా, మేము అసలు పాలే తీయట్లేదు, అలా దూడ తాగుతుంది. అంటే 1 లీటర్ ఉంటాయి పాలు అంటే చెప్పడానికి. మా ఉదయం సాయంత్రం కలిపి 3 లీటర్ల పాలు ఉంటాయి తీసుకుంటే. మనం కూడా ఇప్పుడు తీయట్లేదు. దూడ కూడా పెయ్యి దూడ, ఆడదూడ, అది కఫిల్ దూడ అని మనం ఏం చేస్తున్నాం అంటే దూడ వదిలేస్తున్నాం. మోపురం చూడండి అన్న. సో చూసుకోవచ్చు. రేట్ అయితే 60 బ్రదర్ చెప్పింది. 65,000 చెప్తున్నా. ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్ కపిలు ఆవు 65,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కదా మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ చూడండి అన్న, దీని హెడ్ క్వాలిటీ అది చాలా నైస్ గా ఉండదు, క్వాలిటీ మంచిది, అందమైన ముఖం. అది ఫ్రెండ్లీ ఉంటది ఏమన్నా? బానే ఫ్రెండ్లీ అని ఇదిగోండి. ఇప్పుడు ఫ్రెండ్లీగా లేకపోతే మనం ఎంత దగ్గర రానవద్దు కదా. సో కావాల్సిన వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ.